రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాక్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతర పరిణామాలను మరోమారు తెలిపారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని చెప్పారు. విదేశాల నుంచి వచ్చి ఇండస్ట్రీలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలన్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం ఆలోచన అని తెలిపారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, జనాభా పెరుగుతుందన్నారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరీగా అపోహలు రేకెత్తిస్తున్నారు. రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతుంది. గోశాలలలో వందలాది గోవులు మృతి చెందాయంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. అలాంటిదేమీ లేదంటూ, అదంతా తప్పుడు ప్రచారమేనంటూ టీటీడీ కొట్టిపారేసింది. అయితే తిరుపతిలోని టీటీడీ ఎస్వి గోశాలను సిపిఐ నేత నారాయణ పరిశీలించారు. గోవుల ఆరోగ్య పరిస్థితులు, గోవులకు అందుతున్న దాణాపై ఆరా తీశారు. టీటీడీ గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదన్నారు. గోవులకు కావాల్సినంత దాణా ఉందని ఆయన వెల్లడించారు. ప్రతినిత్యం గోవుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గోవులు పుష్టిగా, ఆరోగ్యంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ గోశాలకు సంబంధించినటువంటి వివాదం జరుగుతూ ఉంది. దీనికి ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే తిరుపతి తిరుమల దేవస్థానం అనేది అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం పొందినటువంటి సంస్థ. విదేశాల నుంచి స్వదేశీ వస్తారు. మామూలుగా అయితే రోజుకు 75,000 నుంచి 1,00,000 మంది దాకా వస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు. దీనిలో 2 రకాలు వస్తున్నారు. ఒకటి భక్తి మీద వచ్చేటువంటి భక్తులు. రెండవది ఇది ఒక టూరిస్టుగా గుర్తించి అంతా వచ్చి ప్రాంతం చూసిపోదామని చెప్పేసి పద్ధతి. అందులో ఒక టూరిజం, తర్వాత భక్తుల యొక్క రాక, ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. నేను కొత్తగా మనం చూసా, ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. అంతకుముందు లేదు. అది మార్నింగ్ 5:30 బయలుదేరితే 8:30కి వచ్చేస్తారు డైరెక్ట్ ఫ్లైట్. నేను దగ్గరగానే చూస్తే విశాఖపట్నం జిల్లాలోని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 30న జరగబోయే చందనోత్సవ ఏర్పాట్లపై 4 మంత్రులతో కలిసి చర్చించారు. చందనోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరవుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు చెప్పారు. ఫ్యామిలీ, స్టేట్ గవర్నమెంటు ఎవరైతే పట్టు వస్త్రాలు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ప్రతినిధులు ఉంటారు, వాళ్ళు టీటీడీ ప్రతినిధులు, చైర్మన్ గారు వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి 7-7:30 గంటల వరకు అధికారులు, వివిఐపీస్, హైకోర్టు జడ్జెస్ వీళ్ళందరూ కూడా ఈ 3:30-7 గంటల లోపల పూర్తి చేసి అక్కడికి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక అంతరాలయ దర్శనం అనేటువంటిది అక్కడ ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి ఎన్ని క్యూ లైన్లు ఉన్నా, ఎంతమంది ఉన్నా ఆలయం ప్రధాన ద్వారం ముందు స్వామిని చూసుకుంటూ ముందుకు సాగడమే. సాయంత్రం మళ్ళీ 6-7 గంటల మధ్యలో వివిఐపీలకి ఒక స్లాట్ పెట్టాం. ఎవరైనా పొద్దున రాలేనటువంటి న్యాయస్థానం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఆరోపించారు. సూపర్ 6 హామీలు అమలు చేయడం లేదని, దీంతో ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని మాజీ ఎమ్మెల్యే జోషం చెప్పారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ జగన్పై మతం ముద్ర వేస్తున్నారని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు, ఎవరు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ మా ప్రభుత్వ హయాం ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అయినా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయినా, ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని, దేవాలయ వ్యవస్థని కాపాడినటువంటి, గౌరవించినటువంటి సందర్భం ఉంది. మీ హయాంలో పుష్కరాల్లో చనిపోవటము, పుష్కరాల్లో గుడులు కూడగొట్టడము, ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయటము, ఈ రకంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర చల్లటము, దాన్ని తుడిచివేటటువంటి ప్రయత్నం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతున్నారు అని చెప్పి వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్ వేసిందని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు మాజీ సభ్యులు హఫీజ్ ఖాన్ అన్నారు. టీడీపీ మాత్రం ముస్లింల వ్యతిరేకతను అర్థం చేసుకోకుండా ఈ బిల్లుకు ఓటేసిందని విమర్శించారు. వక్ఫ్ చట్టం వల్ల ముస్లిం సమాజానికి నష్టం జరుగుతుందని ముస్లిం సమాజం భావిస్తుందని చెప్పారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని నమ్ముతున్నామన్నారు. బీజేపీ ఎలా చెబితే టీడీపీ అలా చేస్తుందని మండిపడ్డారు. ఈరోజు వక్ఫ్ చట్టం పైన ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. వేలాది మంది బయటికి వచ్చి నిరసన తెలపడం జరుగుతుంది. నెల్లూరులో ఉండని, కడపలో ఉండని, అనంతపూర్లో ఉండని, మరియు నర్సరావుపేటలో ఉండని, నంద్యాలలో ఉండని, ప్రతి ఒక్క నగరంలో కూడా ఈరోజు వేలాది మంది ముస్లిం సోదరులు వక్ఫ్ చట్టం పైన వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకు మాత్రము మా మనోభావాలు అర్థం కావడం లేదు. ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. లిక్కర్ స్కామ్ కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన పెట్టుబడులు పెట్టిన చిత్ర పరిశ్రమకు చెందిన వారిని సిట్ విచారించే అవకాశం ఉందన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదని, దీంతో మరోసారి నోటీసులు ఇచ్చామని తెలియజేశారు. జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నామని, ఈ నెల 19వ తేదీన జరిగే అవిశ్వాస తీర్మానంలో ఎవరూ పాల్గొనకూడదని వెల్లడించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 95వ సంవత్సరంలో చేసినటువంటి వైస్రాయ్ రాజకీయం దయచేసి ఇక్కడ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. బలం లేనప్పటికీ మా దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు, మీరు వచ్చేయండి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాలు ఇక కొనసాగడానికి వీల్లేదు. ఇప్పటికన్నా మీరు మీ పద్ధతి మార్చుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విశాఖపట్నం నగర ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాం, దయచేసి మీరు అందరూ కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాన్ని మీరు గమనించండి. రాష్ట్రంలో వారి పార్టీ అధికారంలో ఉందనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ తప్పుడు నిర్ణయాలకి, తప్పుడు చర్యలకి వారు ముందుకెళ్తా ఉన్నారు. ప్రజల తాలూకు మ్యాండేట్ 5 సంవత్సరాల పాటు మా మేయర్ గారు కొనసాగాలని చెప్పి ఆ రోజు 2021 సంవత్సరంలో వారు మ్యాండేట్ ఇచ్చారు. దాని ప్రకారంగానే తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. కంచగచ్చబౌలి భూముల విషయంలో ఫేక్ ప్రచారంలో ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు. దీనికి కారణం స్మితా సబర్వాల్ సామాజిక మాధ్యమాల్లో కంచగచ్చబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన చిత్రం షేర్ చేసింది. ఈ చిత్రం మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే
ఎక్స్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి షేర్ చేయబడింది. ఇది మష్రూమ్ రాక్ వద్ద బుల్డోజర్లు, వాటిని చూస్తున్న నెమలి, జింక లాంటి జంతువులతో జిబ్లీ స్టైల్లో రూపొందించబడినదిగా ఉందని, అందుకే ఆమెకు నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. కంచగచ్చబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కంచగచ్చబౌలి భూముల ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. నకిలీ వీడియోస్, ఫోటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. భూముల విషయం కోర్టుల పరిధిలో ఉన్నందున ఏమీ మాట్లాడలేమని అన్నారు. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. పెద్దలు మోడీ గారు అంటే మాకు కొంత గౌరవం. అయినప్పటికీ విషయ ప్రస్తావన వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో సమాచారంతో మాట్లాడతారని మేము గౌరవప్రదంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఏ స్థలాలనైతే అక్కడ బిల్డింగ్స్ ఏర్పడ్డాయి, మున్సిపల్ పర్మిషన్ లేదు, ఏ పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ కడితే 2022వ సంవత్సరంలో ఏ ప్రాంతం. ఎమ్మెల్యే రాజా సింగ్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. జీహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లెక్సీలకు ఎందుకు తొలగిస్తున్నారని అన్నారు. ఎంఐఎం ఫ్లెక్సీలను ఎందుకు తొలగించడం లేదని అడిగారు. జీహెచ్ఎంసీలో ఎంఐఎంకు ఏమైనా ప్రత్యేక నియమావళి ఉందా అంటూ ప్రశ్నించారు. జనగాం జిల్లా పాలకుర్తిలోని బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా సైనికుల్లో పనిచేయాలని ఎర్రబెల్లి సూచించారు. రాష్ట్రంలో ఇంకా కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుందన్నారు. ప్రజలు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మర్చిపోలేదని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతుందన్నారు. ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభకు కార్యకర్తలంతా భారీగా తరలి రావాలని కోరారు. పార్టీ పెరిగింది తప్ప తరగలే. దొంగలు వేలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఓడిపోతాను తెలుసున్నా. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుపై సుప్రీంకోర్టులో దర్యాప్తు జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ఎందుకు ఆందోళనలు చేస్తుందో తెలియదన్నారు. ధర్నాలు చేసినంత మాత్రాన అవినీతి కుంభకోణాలు సమసిపోవని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేసిన బోఫోర్స్ కుంభకోణాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని విమర్శించారు. ధర్నాలు చేయడం అంటే న్యాయస్థానాలను తప్పుపట్టడమేనని చెప్పారు. కేసు విచారణ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. కేసులు ఎందుకు విత్డ్రా చేయాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ చేస్తున్నటువంటి ధర్నాను, నిరసన ప్రదర్శనను పూర్తిగా ప్రజలు నవ్వుకుంటున్నారని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి నిరసన ప్రదర్శనలు దేశం కోసమో ప్రజల కోసమో చేసింది కాదు. ఇది అవినీతి కుంభకోణాలలో చిక్కుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను రక్షించుకోవడం చేస్తున్నటువంటి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం ప్రజలు నవ్వుకుంటున్నారనేటువంటి సిగ్గు కూడా లేకుండా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా ధర్నాలు చేయడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ పూర్తిగా ఖండిస్తుంది. మీ తాటాకు చప్పుళ్లకు, మీ నిరసన ప్రదర్శనలకు, మీ దిష్టిబొమ్మ దహనాలకు రాజ్యాంగబద్ధ సంస్థలు భయపడవనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి ధర్నాలతో సుప్రీంకోర్టు భయపడదు. ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలతో ఈడీ భయపడదు. మీ అవినీతి చర్యలు ఖచ్చితంగా న్యాయస్థానం ఆదేశాల మేరకు, న్యాయస్థానాల పరిధిలో. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. వక్ఫ్ చట్టం 2025కి వ్యతిరేకంగా బెంగాల్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంలో ఆయన హస్తం ఉందని ఆరోపించారు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస అని, ఇందుకోసం అమిత్ షా, బీఎస్ఎఫ్ కలిసి కుట్రపూరితంగా బంగ్లాదేశీయులను రాష్ట్రంలోని వదిలేశారని వ్యాఖ్యానించారు.
దర్యాప్తు సంస్థలను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సొంత రాజకీయ అజెండాను నెరవేర్చుకోవడానికి దేశానికి హాని చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాను నియంత్రించాలని అన్నారు. আপনি ইউনুসের সাথে গোপন মিটিং করুন, চুক্তি করুন, দেশের ভালো হলে খুশি হব, কিন্তু আপনার প্ল্যানটা কি? আপনাদের প্ল্যানিংটা কি? কোন এজেন্সির মাধ্যমে ওখান থেকে লোক নিয়ে এসে দাঙ্গা করা? কালকে আমি একটা এএনআই টুইট দেখলাম, হোম মিনিস্ট্রি সোর্সকে কোট করে বলেছে এরকম করেই ওরা দেয়। তাকে আমি দোষ দিচ্ছি না, इसमें बांग्लादेश का हाथ है। अगर हाथ है तो इसको जमींदारी तो सेंट्रल गवर्नमेंट का है कि बीएसएफ बॉर्डर संभालते हैं, हम नहीं संभालते हैं। ये अधिकार हमारे पास नहीं है। स्टेट गवर्नमेंट का पास बॉर्डर संभालने का अधिकार नहीं है। तो आपने क्यों अलाउ किया? क्यों अलाउ किया? क्यों बीजेपी का बाहर से आदमी आके आप गड़बड़ करके भाग गया? कोई फेद आपको देना पड़ेगा। आप चाहते हैं पोलराइजेशन करने के लिए, हिंदू और मुस्लिम में भागाभागी करने के लिए आप चाहते हैं क्या? కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలోని 41 జిల్లా యూనిట్ల అధ్యక్షులను గుర్తించి ఎంపిక చేసే ప్రక్రియపై చర్చించడానికి పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే బీజేపీని ఓడించేది కాంగ్రెసేనని రాహుల్ గాంధీ జోషం చెప్పారు. దీనికోసం కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. నాయకత్వం, అంతర్గత సవాళ్లపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. संगठन और इलेक्शन लड़ने वालों के बीच में कनेक्शन हो। आजकल क्या होता है, कांग्रेस पार्टी का संगठन चुनाव जितवाता है और एक बार व्यक्ति एमएलए बन जाता है, एमपी बन जाता है, तो वो कांग्रेस के संगठन को भूल जाता है और कहता है भैया तुम जानो, तुम्हारा काम जाने, मैं जा रहा हूं। तो अब हम संगठन के माध्यम से लोगों को चुनेंगे। संगठन डिसाइड करेगा कि चुनाव कौन लड़ेगा, कौन नहीं लड़ेगा। कोई एक व्यक्ति ऊपर से नहीं डिसाइड करेगा। ये हमारा కర్ణాటక సీఎంకు బిగ్ షాక్ తగిలింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల వ్యవహారంలో సిద్ధరామయ్య, ఆయన సతీమణికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముడా కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నోటీసులు ఇచ్చింది. దర్యాప్తులోని నిష్పాక్షికతను ప్రశ్నించడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ పిటిషన్ కొట్టివేసింది. అయితే కేసును ఖచ్చితంగా సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ మరోసారి పిటిషన్ దాఖలైంది. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య బిఎం పార్వతికి నోటీసులు పంపింది. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, కొండగావ్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు, నక్సలైట్ల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పులో 2 మావోయిస్టులు హతమయ్యారు. కిలాం, బార్గావ్ గ్రామాల అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని బస్తర్ రేంజ్ డీఐజీ సుందర్ రాజు తెలిపారు. ఘటనా ప్రాంతంలో 2 మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఒక AK-47 రైఫిల్, ఇతర ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రతీకార సుంకాల విధింపుతో అమెరికా, చైనాలు దూకుడుగా వ్యవహారంపై చైనా మరోసారి స్పందించింది. అమెరికా వాణిజ్య యుద్ధానికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ట్రంప్ యంత్రాంగంతో సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. చర్చలకు సంబంధించి బంతి చైనా చేతిలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో డ్రాగన్ ఇలా స్పందించింది. చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అమెరికా అనుకుంటే తమపై చేస్తున్న ఒత్తిడిని వెంటనే ఆపాలి. బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేయడం మానేయాలి. గౌరవం, సమానత్వం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా చైనాతో చర్చలు జరపాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జయాన్ పేర్కొన్నారు. 具体的税率的数字，你可以问问美方。中方已多次阐明在关税问题上的严正立场。这场关税战是美方发起的，中方采取必要的反制措施，
是为了维护自身的正当权益和国际公平正义，完全合理合法。关税战、贸易战没有赢家，中方不愿打，但也绝不怕打。 భారత్లో బంగారం ధరలు వాయువేగంతో పరిగెడుతున్నాయి. ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1650 రూపాయల ఆల్ టైమ్ గరిష్టానికి పెరిగి కస్టమర్లు నివ్వెరపోయేలా చేసింది. దేశ క్యాపిటల్ సిటీ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 98,100 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర కూడా 1900 రూపాయలు పెరిగి 99,400 రూపాయలకు చేరుకుంది. అయితే అమెరికా చైనా మధ్య జరుగుతున్న ట్రేడింగ్ వార్ రోజు రోజుకు పెరుగుతుండడంతో మదుపర్లు గోల్డ్పై పెట్టుబడులు సేఫ్గా భావిస్తున్నట్లు సమాచారం. అందువల్ల బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండగా ఇప్పటిప్పట్లో మాత్రం తగ్గేలా కనిపించడం లేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వ్యవసాయ రంగానికి భారత వాతావరణ విభాగం తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. 1971 నుండి 2020 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా చూస్తే దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగటున 87 సెంటీమీటర్ల వర్షం కురుస్తూ వస్తుందని, ఇప్పుడు అందులో 105% దాకా వర్షాలు పడొచ్చని వారు పేర్కొన్నారు.